చంద్రబాబే షర్మిలను నడిపిస్తున్నాడట. రేవంత్ రెడ్డి ద్వారా షర్మిలని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు అనే మాట రెండుసార్లు చెప్పాడండి. రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇండియా టుడే ఇంటర్వ్యూలో, మళ్ళీ టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో కూడా అదే మాట ఇంకోసారి చెప్పాడు. అంతరంత గట్టిగా నమ్ముతున్నాడా లేక ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడా అనే విషయం అర్థం కాదు. చంద్రబాబు నాయుడు మాట కాంగ్రెస్ పార్టీ ఎందుకు వింటుంది? చంద్రబాబు నాయుడు గారి మాట విని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇతరులు షర్మిలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారా? ఎందుకు చేస్తారు? ఆయనేమో బీజేపీతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. బీజేపీతో ఉన్న వ్యక్తి మాటని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వింటుంది అనేది ఒక కామన్ సెన్సికల్ క్వశ్చన్ కదా. అది కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి ద్వారా అంటాడు కాసేపు. రేవంత్ రెడ్డి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మాట విని చేస్తే రాహుల్ గాంధీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానివ్వండి కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుందా? ఇంకొక మాట ఏంటంటే, ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి మాట విని షర్మిలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసి ఈయన మీదకి ఉసుగొలిపింది అనుకోండి, బీజేపీ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఆయన బీజేపీతో అలయన్స్లో ఉన్నాడు. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ తోటి సంబంధాలు పెట్టుకున్నా, లేదు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట విని ఆ ప్రకారం రాష్ట్ర అధ్యక్షురాలు నియమిస్తే బీజేపీ ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది అనేది ఇంకొక కామన్ సెన్సికల్ క్వశ్చన్. యాక్చువల్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని కూడా ఆయనే పెట్టాడు, బీజేపీని కూడా ఆయనే నడిపిస్తున్నాడు అనే విమర్శ కూడా చాలాసార్లు చేశాడు. మరి బీజేపీ ఒక జాతీయ పార్టీ, నరేంద్ర మోదీ, అమిత్ షా లాంటి మహామహులు నడిపిస్తున్నటువంటి పార్టీ. ఆ పార్టీని కూడా నడిపించగల శక్తి వెనకుండి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదని చెప్పి ఎవరైనా అనుకోగలరా? ఆంధ్రప్రదేశ్లో అంత శక్తియుక్తులే ఉంటే ఆయన జైల్లోకి ఎందుకు వెళ్తాడని చెప్పి అందరూ అడిగే ప్రశ్న మామూలుగా. ఇంకొకటి, రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీల్లో ఎవరు బెటర్ అని చెప్పి ఒక ప్రశ్న వేసింది ఆవిడ, నావికా కుమార్. ముందు దానికి సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాడండి, ఏం చేయాలని. చివరికి వీళ్ళిద్దరిలో మోడీయే బెటర్ అని చెప్పాడు. కొంచెం మైనారిటీ ఇష్యూస్లో కొంచెం ఇబ్బంది ఉన్నది, కానీ మిగతా అన్ని అంశాల్లో కూడా రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీ చాలా బెటర్ అని అన్నాడు. మరి అటువంటి నరేంద్ర మోడీతోటే కదా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నది. నువ్వు ఎవరినైతే బెటర్ నాయకుడు అని చెప్పి అంటున్నావో ఆ బెటర్ నాయకుడితోటి చంద్రబాబు నాయుడు, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. కాబట్టి దాన్ని ఎట్లా విమర్శించగలవు నువ్వు అని ఎవరైనా ప్రశ్న అడగవచ్చు. అంతేకాదండి, ఈ మాట ఎందుకు అన్నాడు అనేది కూడా గ్రహించాలి. ఎందుకన్నాడు అంటే, ఎప్పటికైనా సరే ఈసారి మళ్ళీ మోడీ వచ్చేటువంటి అవకాశమే చాలా వరకు ఉన్నది కాబట్టి కేంద్రంలో ఆయనతోటి సత్సంబంధాలను చెడగొట్టుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు. ఆ డిఫరెన్స్ ఏంటంటే, 2018లో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్ కేటగిరీ విషయంలో ఆయన చాలా పరుషంగా, చాలా గట్టిగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. అంతా మాట్లాడాల్సిన అవసరం లేదనేది కూడా ఒక అభిప్రాయం ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి నాకు బీజేపీతో సంబంధం లేదు, నేను బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకని అంటాడు. కానీ ఏ ఒక్క సిద్ధాంతాన్ని కూడా ఆయన పబ్లిక్గా వ్యతిరేకించడం ఈ 5 సంవత్సరాల్లో. ఇక్కడే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అదేంటంటే ఇప్పుడు ఈ ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు ఏం ప్రచారం చేస్తున్నాడంటే, బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 4% రిజర్వేషన్లు ముస్లింలకు ఉన్నాయి, ఆ రిజర్వేషన్లని చంద్రబాబు నాయుడు వస్తే తీసేస్తాడు అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నాడు.